అమిత్ షాకి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పరిస్థితులు దిగజారాయని, సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణం. సీఎం తన బినామీ కంపెనీ కోసమే అధికారులపైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారా? రాష్ట్రంలోని విచారణ సంస్థలను, పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదు. తన బినామీ కంపెనీ కోసం సాక్ష్యాధారాలను ముఖ్యమంత్రి మాయం చేయించారా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోయింది. కేఎల్ఎస్ఆర్ కంపెనీ దివాలా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారా? ఆ సంస్థపై ఉన్న విచారణను అడ్డుకుంటున్నాడు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ పైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసులపైన పక్షపాతం లేకుండా, ఒత్తిడి లేకుండా నిష్పక్షిక విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి. ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి 2500కు పైగా భారీ కాంట్రాక్టులను కేటాయించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేఎల్ఎస్ఆర్ కంపెనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఏజెన్సీలతో సంపూర్ణ దర్యాప్తు చేయించండి అంటూ కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు లేఖ పత్రులను నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి, కార్పొరేట్ గవర్నెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కి కూడా కేటీఆర్ పంపించారు. आज मैं నలుగురు కొడుకులు ఏం చేయాలి? ఇగో 3 ఎకరాల పొలం ఇగో మొత్తం పోయింది.